సాఫ్ట్‌వేర్ జాబ్ కంటే కోర్ జాబ్స్ బెటర్. ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. కోర్ జాబ్స్ అంటే మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. మెకానికల్ ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు. మెకానికల్‌లో వర్క్ చేస్తున్నాడు. ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది. ఒక 7 లాక్స్ ప్యాకేజ్ వస్తుంది. అండ్ వెరీ గుడ్ కంపెనీ దట్ వాస్. అండ్ టాప్ కంపెనీయే. టాప్ ఎంఎన్‌సీ కంపెనీలోనే పనిచేస్తుండు. 7 లాక్స్ ఆన్ సైట్ జర్మనీ కూడా వెళ్ళేదానికి ఛాన్సెస్ అని వస్తున్నాయి. అయితే పరిస్థితి ఏంటి అంటే 7 లాక్స్ చాలా తక్కువ ప్యాకేజ్ అయిపోయింది. సాఫ్ట్‌వేర్‌లో అయితే ఎక్కువ ప్యాకేజ్‌లు వచ్చేస్తాయి. సో సొసైటీ నన్ను ప్రెజరైజ్ చేస్తుంది. సొసైటీలో చాలా మంది ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఉండొచ్చు మేబీ. సొసైటీ నన్ను చాలా ప్రెజరైజ్ చేస్తుంది. సో దట్ వాళ్ళు చూడు యూఎస్‌లో లక్షలు, లక్షలు, కోట్లు, కోట్లు సంపాదిస్తా ఉన్నారు. వీళ్ళు చూడు సాఫ్ట్‌వేర్‌లో లక్షలు, లక్షలు సంపాదిస్తా ఉన్నారు. అక్కడున్నారు, ఇక్కడున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది? వాళ్ళు మంచి విల్లా కొనుక్కున్నారు. లేకపోతే మంచి అపార్ట్మెంట్ సిటీలో అపార్ట్మెంట్ ఇంటర్ సిటీలో అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. పెద్ద కారు కొన్నారు. బెంజ్, బిఎండబ్ల్యూ కారు కొన్నారు. సరే బెంజ్, బిఎండబ్ల్యూ కారు కొనకపోయినా మంచి కారు కొనుక్కున్నారు. ఒక 30-40 లక్షల కారు కొనుక్కున్నారు. మంచి రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు చూస్తే ఏందిరా అంటే 7 లక్షల ప్యాకేజ్, 8 లక్షల ప్యాకేజ్ ఏం పనికొస్తారా? 50, 60 వేలు, 70 వేలు దేనికి పనికొస్తాయి నీకు? ఎందుకని నువ్వు బెటర్‌గా సాఫ్ట్‌వేర్ సైడ్ మూవ్ అవ్వాలి అనే ఆలోచన ఎందుకు నీకు రావట్లేదు? ట్రై చేయొచ్చు కదా! ఎందుకు ఈ జాబులు? నీకు ఎట్లయితే పిల్లని ఎవరిస్తారు? సో ఇలాంటి డిస్కషన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇఫ్ యువర్ సొసైటీ ప్రెజరైజ్ చేసింది అని సాఫ్ట్‌వేర్ రావడం కరెక్ట్ కాదు. ఎందుకు సొసైటీ ప్రెజరైజ్ చేసి నువ్వు సాఫ్ట్‌వేర్ రావడం ఎందుకు కరెక్ట్ కాదంటే సొసైటీ ఎప్పుడైనా గానీ ఇప్పుడు ఈ కోర్ జాబ్స్ ఎలా ఉంటాయంటే గ్రోత్ రేట్ అనేది ర్యాపిడ్ గ్రోత్ రేట్ ఉండకపోవచ్చు. బట్ కొంత సెక్యూరిటీ, కొంత సేఫ్టీ, నీ జాబ్ సేఫ్టీ అనేది కోర్ జాబ్స్‌లో ఉంటుంది. నీకు ఏజ్ పెరిగే కొద్దీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో నీ ప్రిఫరెన్స్ తగ్గిపోతది. నీకొచ్చే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఎట్ ద సేమ్ టైమ్ కోర్ జాబ్స్‌లో ఏజ్ పెరిగే కొద్దీ నీకు ప్రిఫరెన్స్ పెరుగుతది. నీకున్న ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ నీ జాబ్ ప్రిఫరెన్స్ గానియండి, నీకొచ్చే రెస్పెక్ట్ కానియండి. బట్ గ్రోత్ రేట్ ఈస్ వెరీ స్లో. బట్ ఇట్స్ ఓకే టు హావ్ లెస్ సాలరీ విత్ జాబ్ సేఫ్టీ. అంటే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే మనం ఎప్పుడు చూసినా పొద్దున్న లేసిన కాడి నుంచి నేను సాఫ్ట్‌వేర్ గురించి చెప్తా ఉంటాను. సాఫ్ట్‌వేర్ జాబ్స్ గురించి మాట్లాడుతా ఉంటాను. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతా ఉంటాను. బట్ వై ఐయామ్ ఎంకరేజింగ్ కోర్ జాబ్స్ అంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఇంట్రెస్ట్ బేస్డ్ వచ్చి నేను రిస్క్ నేను నాకు ఇది నచ్చట్లేదు. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఇంకా మంచి లైఫ్ కావాలి అనుకోవడం వేరు. బట్ ఈ ప్రాసెస్ అంటే సొసైటీ ప్రెషరైజ్ చేస్తుందని చెప్పి కోర్ జాబ్స్ వదిలేసేసి నేను సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తాను అంటే కరెక్ట్ కాదు. కొంతమంది అయితే ఏకంగా గవర్నమెంట్ జాబ్ వదిలేసి వస్తా అని చెప్పి నా దగ్గర కౌన్సిలింగ్. సో టాప్ మంచి మంచి జాబ్‌లో చేసేది మనం. గ్రామ సచివాలయం కాదు గానీ ఇంకా మంచి జాబులు చేసేవాళ్ళు చాలా మంది వచ్చారు. కానిస్టేబుల్ చేసేవాళ్ళు, కానిస్టేబుల్ జాబ్ చేసేవాళ్ళు వచ్చారు. సో నేను అందుకని ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. సాఫ్ట్‌వేర్ వద్దు, కోర్ జాబ్స్ వద్దు. కోర్ జాబ్స్ కూడా చెయ్యండి. సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ఆలోచన చేయండి. నాకు పిల్లనియ్యరు, తక్కువ ప్యాకేజ్ ఉంటే, నాకు తక్కువ ప్యాకేజ్ ఉంటే ఇంకొక 7,00,000 10,000 సంపాదించాడు బతకలేడా? నీకు 7,00,000 ప్యాకేజ్ ఉంటే దాని తగ్గ సంబంధం చూసుకొని పెళ్లి చేసుకో. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అంటే నువ్వు 7,00,000 ప్యాకేజ్ పెట్టుకొని నాకు 2,00,00,000, 3,00,00,000 నాకు ఆస్తి తీసుకొచ్చే అమ్మాయి కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నీ ఎక్స్‌పెక్టేషన్స్ మళ్ళీ హై ఉంటాయి మళ్ళీ. సో ఆలోచించండి ఈ విషయాన్ని. నేను మీకు చెప్పాలనుకున్నాను. సాఫ్ట్‌వేర్ జాబులే కాదు, కోర్ జాబులు కూడా చేయాలి. చేయండి. ఓకే. థాంక్ యూ.